ఈరోజు నేను స్వస్థత గురించి బోధించాలని కోరుకుంటున్నాను. ఓకే. స్వస్థపరిచే దేవుడి గురించి మీతో మాట్లాడాలని కోరుకుంటున్నాను. అందరూ స్వస్థత అనండి. స్వస్థత. చూడండి, ఇక్కడ అనేక మంది ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా, అలాగే ఇక్కడ పరిచర్య చేస్తున్న వాళ్ళందరికీ కూడా తెలిసిన విషయం ఏంటంటే, ప్రార్థన అవసరతలు వచ్చేసేటప్పటికి చాలాసార్లు సంఘములో నాయకులకి అందరికీ తెలుసు, అనేక సార్లు ఎవరన్నా ప్రార్థన అవసరతలతో వచ్చారు అంటే చాలాసార్లు అది ఎక్కడో వాళ్ళకి స్వస్థత కొరకు రావడం జరుగుతుంది అనమాట. వాళ్ళ అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఏదో రోగంతో బాధపడుతున్నారు, ఎక్కడో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు ఏదో చెడ్డ వార్త వాళ్ళ జీవితంలోకి వచ్చినందుకు ఇప్పుడు ఆ సమస్య నుంచి బయటపడడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అనమాట, స్వస్థత పొందుకోవడానికి. స్వస్థత గురించి అనేక విషయాలు మన బైబిల్లో రాసి ఉండడము మనము చూస్తాము. పాత నిబంధనలో అనేక విషయాలు ఉంటాయి స్వస్థత గురించి. అలాగే నూతన నిబంధన చూసినట్లయితే నూతన నిబంధనలో కూడా అనేక వాగ్దానాలు, అనేక విషయాలు మనము చూస్తాము. చూసిన తర్వాత కూడా క్రైస్తవుల జీవితం మనం ఒకసారి గమనించినట్లయితే ఇంకా చాలా మంది అనారోగ్యముతో బాధపడుతున్నారు. ఇంకా చాలా మంది ఎవరైతే ఫోన్స్ చేస్తారో, ఎవరైతే టీవీ స్పీకర్ని ఎవరినైనా చూసి వాళ్ళ ఫోన్స్ చేసినప్పుడు, ఒక సంఘానికి వెళ్ళినప్పుడు, పాస్టర్ గారిని కలుసుకున్నప్పుడు చాలా మంది అన్యులు మాత్రమే కాదు కానీ చాలా మంది క్రైస్తవులు కూడా స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారు. దేవుడు నన్ను స్వస్థపరుస్తే బాగుంటుంది, ఈ అనారోగ్యం నుంచి నాకు విడుదల వస్తే బాగుంటుంది, దేవుడు నాకు ఒక జవాబు ఇస్తే బాగుంటుంది. ఎన్నో రోజుల నుంచి, ఎన్నో వారాల నుంచి, కొంతమంది కొన్ని సంవత్సరాల నుంచి మీరు ప్రార్థన చేస్తుండొచ్చు. కొంతమంది మీ జీవిత కాలం అంతా కూడా, దేవా దీని నుంచి నాకు విడుదల కావాలయ్యా, దేవా నాకు స్వస్థత కావాలయ్యా, నన్ను ఎప్పుడు స్వస్థపరుస్తావయ్యా, లేకపోతే ప్రతిరోజు రాత్రి పడుకోక ముందర అయ్యా ఈరోజు నన్ను స్వస్థపరచు, ఈ అనారోగ్యం నుంచి నాకు విడుదల ఇయ్యి అని చాలా మంది ఇంకా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కానీ సమస్య ఏంటంటే, లేకపోతే ప్రశ్న ఏంటంటే, దేవుని వాక్యములో స్వస్థత గురించి ఇంత రాసి ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యములో చూస్తున్నాము, అలాగే యేసుక్రీస్తు యొక్క జీవితంలో మనము గమనించినట్లయితే ఆయన పరిచర్యలో కూడా అనేక స్వస్థతలు చేసేయడాన్ని చూసిన తర్వాత కూడా ఇంకా క్రైస్తవులు ఎందుకు స్వస్థత కొరకు, ఇంకా స్వస్థత గురించి వచ్చేసేటప్పటికి ఇంకా ఎందుకు ఆందోళనలో ఉన్నారు, ఇంకా ఎందుకు రెండు విధాలుగా ఆలోచిస్తారు అనేది మనము ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఇంకా చాలా మంది క్రైస్తవులకి స్వస్థత అనేది నిజంగా దేవుని యొక్క చిత్తమా కాదా అనేది ఇంకా చాలా మందికి ప్రశ్న ఉంటుంది. ఎలా చెప్పగలుగుతారంటే, చాలాసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు కూడా చాలామంది, ఒక్కొక్కసారి పాస్టర్లు కూడా, దేవా నీ ప్రణాళిక అయితే ఈయనని స్వస్థపరిచయ్యా, దేవా నీ ప్రణాళిక అయితే ఈమెను స్వస్థపరచు అని ఇంకా చాలా మంది ప్రార్థన చేస్తున్నారు. గమనించండి, ఆ విధంగా మనము ప్రార్థన చేస్తున్నామంటే దేవుని యొక్క చిత్తము మనం ఇంకా తెలుసుకోలేదు అన్నట్లు. మనకి దేవుని చిత్తము క్లియర్గా మనకి తెలుసు అనుకోండి, దేవా నీ చిత్తం అయితే అని మనము ప్రార్థన చేయము, దేవా నీ చిత్తము కాబట్టి అని మనము ప్రార్థన చేస్తాము. అందరికి అర్థమవుతుందా నేను చెప్పేది? సో చూడండి, సో వాక్యానుసారంగా మనం అర్థం చేసుకోవాలి. వాక్యానుసారంగా మన మనసులు మారి రూపాంతరం చెందాలి. ఎందుకంటే దేవుని యొక్క చిత్తము మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఆయన వాక్యము ద్వారా దేవుని చిత్తము తెలుస్తుంది. హల్లెలూయా. ఆమేన్. ఎలా తెలుస్తుందండి? దేవుని చిత్తము కావాలంటే ఎలా తెలుసుకోవాలి? ముఖ్యంగా ఆయన వాక్యము ద్వారా దేవుని యొక్క చిత్తము మనము తెలుసుకుంటాము. ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తము మనం తెలుసుకుంటామో అప్పుడు ఆ సత్యములో స్థాపించబడడానికి మనకి అవకాశం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో గమనిద్దాము, దేవునికి మనము ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు, చాలా మంది సాతాను చేస్తున్న క్రియలకి బానిసగా జీవిస్తున్నారు. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? దేవుడు నిజంగా స్వస్థత అనేది ప్రతి మానవుడికి ఇచ్చినటువంటి బహుమానమా? ప్రతి ఒక్కరు కూడా స్వస్థతలో జీవించాలి అనేదే నిజంగా దేవుని యొక్క ప్రేరేపణ, లేకపోతే దేవుని యొక్క ప్రణాళిక? లేకపోతే కొంతమంది స్వస్థతలో ఉండాలి, కొంతమంది ఇంకా అనారోగ్యంలోనే జీవించాలి? కొంతమందిని అప్పుడప్పుడు దేవుడు స్వస్థపరుస్తాడు, కొంతమందిని దేవుడు స్వస్థపరచడు. కొంతమంది ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబిస్తాడు, కొంతమంది ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబు ఇవ్వడు. ఇటువంటి పరిస్థితిలో మనం ఉన్నట్లయితే మనం ఎప్పుడు సరి అయిన విధానంలో దేవుడి నుంచి పొందుకోలేము. చూడండి, ఉదాహరణకి రక్షణ గురించి నేను అడిగాను అనుకోండి, లోకములో ఉన్న వాళ్ళందరినీ కూడా రక్షించాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక అని ఎంతమంది నమ్ముతున్నారు? ఆమేన్. ఓకే, చూసారా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది ఆల్మోస్ట్ 100%
100% అందరూ కూడా చేతులు ఎత్తారు. అంటే ఏంటి? మీరు ఎక్కడో ఒక దగ్గర మీ జీవితంలో విన్నారు. ఏమి విన్నారు? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమిస్తున్నాడంటే ఆయన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. పాపములో జీవిస్తున్నప్పుడు, శాపములో జీవిస్తున్నప్పుడు, ఎటువంటి నిరీక్షణ లేకుండా జీవిస్తున్న సమయంలో దేవుడు ఆయన కృపను బట్టి యేసుక్రీస్తుని మనకి ఈ లోకానికి పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. లోకానికి పంపించాడు. ఎందుకు? మనల్ని పాపము నుంచి రక్షించడానికి పంపించాడు. మనల్ని పరలోకానికి తీసుకెళ్లడానికి పంపించాడు. మన గమ్యము మార్చడానికి పంపించాడు. మనల్ని ఆశీర్వాదముగా మన జీవితాన్ని మార్చబడ్డానికి లోకంలోకి యేసుక్రీస్తుని పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో చూడండి, ఇప్పుడు ఎవరైనా అన్నారనుకోండి, అన్యులు లేకపోతే నీకు తెలిసిన బంధువులు, స్నేహితులు ఎవరన్నా వచ్చి, ఇదిగో నేను కూడా యేసుక్రీస్తు గురించి మొన్నే తెలుసుకున్నాను, ఎవరో మాట్లాడుతుంటే విన్నాను, నేను కూడా ఈయనని అంగీకరించాలని కోరుకుంటున్నాను, నేను కూడా ఒక క్రైస్తవుడిగా మారాలని కోరుకుంటున్నాను, నా జీవితంలో కూడా ఆశీర్వాదము కావాలి, నా జీవితంలో కూడా మనశ్శాంతి కావాలి, నా జీవితంలో కూడా పాపము నుంచి నాకు క్షమాపణ కావాలి అని ఎవరన్నా వచ్చి మిమ్మల్ని అడిగారు అనుకోండి, మీరు క్రైస్తవులుగా ఏమంటారు? అది చాలా సంతోషము, నువ్వు ఈ వార్త విన్నందుకు. నువ్వు ఇప్పుడు విశ్వసిస్తున్నావు కాబట్టి, నువ్వు ఏదైతే విశ్వసిస్తున్నావో, క్రీస్తు నీ కొరకు ఏదైతే శిలువ మీద చేశాడో అది నీ కొరకు అని ఇప్పుడు నమ్ముతున్నావు కాబట్టి, ఏ హృదయంతో అయితే నువ్వు నమ్ముతున్నావో ఇప్పుడు నోటితో కూడా ఒప్పుకున్నట్లయితే నువ్వు రక్షించబడతావు అని చెప్తాము. హల్లెలూయా, ఆమేన్. చూడండి, అది ఖచ్చితంగా మనం చెప్పగలుగుతున్నాము. ఎందుకంటే మనకి దేవుని యొక్క ప్రణాళికలో మనము స్థాపించబడ్డాము కాబట్టి, ఈ సత్యములో స్థాపించబడ్డాము. ఎవరైనా అన్యులు లేకపోతే మీ బంధువులు, స్నేహితులు ఎవరైనా వచ్చి, నేను యేసుక్రీస్తుని స్వీకరించాలని కోరుకుంటున్నాను, యేసుక్రీస్తు నన్ను రక్షిస్తాడా అని ఎవరైనా అడిగారు అనుకోండి, అన్యులో ఏమో ప్రార్థన చేసి చూడాలి. ఒక్కొక్కసారి దేవుడు కొంతమందిని రక్షిస్తాడు, ఒక్కొక్కసారి దేవుడు కొంతమందిని రక్షించడు, కొంతమందిని పరలోకానికి తీసుకెళ్తాడు, కొంతమందిని పరలోకానికి వాళ్ళు ఎంత అడిగినా కూడా పరలోకానికి మాత్రం తీసుకెళ్ళడు, డైరెక్ట్ నరకానికే పంపిస్తాడు అని ఎవరన్నా అంటారా? ఎవరు అనరు. ఎందుకు? దాని గురించి రెండు రకాలుగా ఎందుకు ఆలోచించట్లేదు? ఎందుకంటే సత్యములో స్థాపించబడ్డాము. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. గమనించండి, వాక్యములు ఏమనంటదంటే, యు షల్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ షల్ సెట్ యు ఫ్రీ. మీరు సత్యమును ఎరిగి ఉన్నప్పుడు ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తూ ఉన్నది. హల్లెలూయా. ఏం ఆమేన్. ఎరిగినప్పుడు? సత్యముని ఎరిగినప్పుడు ఏం చేస్తదంట? సత్యము స్వతంత్రులుగా చేస్తదంట మనల్ని. హల్లెలూయా, ఆమేన్. సో గమనించండి, ఇప్పుడు మీరు ఈ దేవుని యొక్క కృప గురించి, దేవుని యొక్క సువార్త గురించి మీరు తెలుసుకున్నారు కాబట్టి, ఆ సత్యము మన జీవితంలోకి వచ్చింది కాబట్టి, ఆ సత్యములో స్థాపించబడ్డాము కాబట్టి, ఇప్పుడు ఎవరైనా వచ్చి దానికి వ్యతిరేకముగా మాట్లాడినా మనము స్వాతంత్రములో జీవిస్తాం. దానికి వ్యతిరేకముగా ఎటువంటి మాటలు మాట్లాడినా మీరు మళ్ళీ బంధకములోకి వెళ్ళరు, మళ్ళీ ఆందోళనలోకి వెళ్ళరు, మళ్ళీ అయ్య బాబోయ్ దేవుడు నన్ను నిజంగా రక్షించలేదా, అయ్యో దేవుడు నన్ను నరకానికి పంపించేస్తాడా అనేటటువంటి ప్రశ్నే మీకు రాదు. ఎందుకు? సత్యములో స్థాపించబడ్డారు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి దేవునికి చప్పట్లు కొడదామా? సత్యములో స్థాపించబడ్డానందుకు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన కృప ద్వారా, దేవుని దైవజనులు మీకు బోధించడం ద్వారా, మీరు బైబిల్ చదవడం ద్వారా, సంఘాలకి వెళ్ళడం ద్వారా ఆ ప్రసంగము మీ జీవితంలోకి వచ్చింది కాబట్టి, రక్షణ గురించి ఆ సత్యములో మనము స్థాపించబడ్డాము. స్థాపించబడ్డం అంటే ఏంటి? స్వాతంత్రము కూడా పొందుకున్నాము. ఇప్పుడు ఎవ్వరు ఏ లోకం నుంచి, ఎవరైనా వేరే దేశం నుంచి వచ్చినా, ఏ మతం నుంచి వచ్చినా, ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా, ఎంత చదువులు చదువుకున్నా, ఎంత గొప్ప వాళ్ళైనా, వాళ్ళకి ఎంత డబ్బున్నా, వాళ్ళు వచ్చి మాత్రము నీ రక్షణ గురించి వ్యతిరేకంగా ఏదన్నా మాట్లాడితే మీరు మాత్రం అది నమ్మరు. ఎందుకు? సత్యములో స్థాపించబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అదే విధముగా, ఏ విధముగా అయితే రక్షణ గురించి మనం ఆ సత్యములో స్థాపించబడ్డామో, ఏ విధంగా అయితే మనము నాటబడ్డామో, ఈ రోజు నాకున్న సమయంలో నేను మిమ్మల్ని దేవుని యొక్క స్వస్థత గురించి వచ్చేసేటప్పటికి ఆ విధముగా మీరు నాటబడాలని కోరుకుంటున్నాను. ఆ విధముగా సత్యము తెలుసుకొని మీరు స్థాపించబడాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సో గమనిద్దాం. ఒకసారి ఆదికాండము 1వ అధ్యాయంలో చూసినట్లయితే 31వ వచనంలో ఇక్కడ దేవుడు మానవుణ్ణి మొట్టమొదటిగా సృష్టించాడు అనమాట. సృష్టినంతా తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత ఆఖరికి ఆదాముని, అవ్వని కూడా సృష్టించడము మనము చూస్తాం. 31వ వచనంలో ఇలాగుంటది, దెన్ గాడ్ సా ఎవ్రీథింగ్ దట్ హీ మేడ్ అండ్ ఇండీడ్ ఇట్ వాస్ వెరీ గుడ్. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అందరూ చాలా మంచిదిగా అనండి.
చాలా మంచిదిగా. హల్లెలూయా. ఆమేన్. సో దేవుడు సృష్టించిందంతా కూడా చాలా మంచిగా ఉండిందంట. దానిలో ఎటువంటి చెడు లేదు, అందులో ఎటువంటి శాపము లేదు, అందులో ఎటువంటి నొప్పి లేదు, ఎటువంటి బాధ లేదు, ఎటువంటి చావు అనేదే లేదు. హల్లెలూయా. ఆమేన్. సో గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని సృష్టించినప్పుడు, సృష్టిని తయారు చేసినప్పుడు అక్కడ శాపము గురించి ఆయన ఆలోచించట్లేదు, మరణము గురించి ఆలోచించట్లేదు, రోగము గురించి ఆలోచించట్లేదు, వ్యాధి గురించి ఆలోచించట్లేదు. అందరికి అర్థమవుతుంది కదా. సో అంటే ఏంటి, సృష్టించినప్పుడు ఆయన ప్రణాళిక ఏంటి, చనిపోవాలని కాదు. ఆయన ప్రణాళిక వీళ్ళు బాధలో ఉండాలి అనేది కాదు, వీళ్ళు మరణము అనుభవించాలి అనేది కాదు, వీళ్ళు నొప్పి అనుభవించాలి అనేది కాదు, వీళ్ళు ఏదో వాళ్ళ శరీరంలో ఏదో ఒక అనారోగ్యముతో బాధపడి జీవించాలి అనే ప్రణాళిక ఆయనది కాదు అని ఎంతమంది నమ్ముతున్నారు ఇప్పుడు? హల్లెలూయా. చూడండి, సో ఇది పాపము రాక ముందర ఆయన ప్రణాళిక అన్నమాట. ఆదాముని అవ్వని సృష్టించిన తర్వాత ఇది ఆయన ప్రణాళిక. కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు గో టు రెవల్యూషన్స్ చాప్టర్ 21. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము. ఓకే, ఇప్పుడు హిస్టరీ చూసాము, మన చరిత్ర చూసాము. ఇప్పుడు మన ఫ్యూచర్ లోకి వెళ్దాం. మన భవిష్యత్తులో కూడా ఎలాగ ఉండబోతుందో ఒకసారి చూద్దాము. రెవల్యూషన్ 21 and verse 4. 21వ అధ్యాయము 4వ వచనము. ఎస్. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. హల్లెలూయా. ఆమేన్. చూడండి, ఎటువంటి విషయాలు ఉండవని చెప్తున్నాడంటే, నంబర్ 1 నో టియర్స్, మరి కన్నీరు ఉండదు. నంబర్ 2 నో డెత్, మరి మరణము ఉండదు, నో సారో, దుఃఖమైనను ఉండదు, నో క్రయింగ్, ఏడుపైనను ఉండదు, నో పెయిన్, వేదనైనను ఉండదు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, మొదటి ఆదాముని సృష్టించినప్పుడు ఆయన ప్రణాళిక ఏది ఉండకూడదని, ఫ్యూచర్ లో కూడా భవిష్యత్తులో కూడా మనం పరలోకానికి వెళ్ళినప్పుడు కూడా ఇటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. మన తండ్రి, మన పరలోకములో ఉన్న మన తండ్రి మొదటిగా ఎటువంటి ప్రణాళికతో మనల్ని సృష్టించాడో ఆఖరికి కూడా అదే ప్రణాళిక మన కొరకు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఇది విన్న తర్వాత కూడా మనకున్న ప్రశ్న ఏంటంటే, పర్లేదు పాస్టర్ గారు, ఓకే, ఆయన ఆదాముని సృష్టించినప్పుడు అటువంటి ప్రణాళికతో సృష్టించాడు. మనం మళ్ళీ పరలోకానికి వెళ్ళినప్పుడు సరే, మనకి అనారోగ్యాలు ఉండవు, మనకి ఎటువంటి బాధ ఉండదు, ఎటువంటి కన్నీరు ఉండదు, ఎటువంటి నొప్పి ఉండదు, ఎటువంటి హింస ఉండదు మన జీవితంలో. కానీ మనము భవిష్యత్తులో జీవించట్లేదు, కానీ మనం ఈ లోకంలో ఉన్నాము కదా పాస్టర్ గారు. ఇప్పుడు మాత్రం నేను హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్కి వెళ్ళక ముందరే నాకు నొప్పులు మొదలవుతున్నాయి. నేను హాస్పిటల్కి వెళ్ళక ముందరే మా అమ్మ నాన్నగారికి ఇటువంటి బాధలు, బీపీ అవ్వచ్చు, మోకాళ్ళు నొప్పులు అవ్వచ్చు, హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, షుగర్ ప్రాబ్లం అవ్వచ్చు, కిడ్నీ ప్రాబ్లం అవ్వచ్చు, అనేక రకాల గర్భఫలము లేకుండా కొంతమంది బాధపడుతుంటారు. పాస్టర్ గారు, మా జీవితంలో ఇలాగే అనుభవిస్తున్నాము, మా కుటుంబంలో ఇటువంటి బాధలు అనుభవిస్తున్నాము అనేవారు కూడా చాలా మంది ఉండొచ్చు. కానీ గమనించండి, ఏ ప్రణాళికతో అయితే దేవుడు మొదలు పెట్టాడో, ఏ ప్రణాళికతో అయితే దేవుడు అంతా కూడా ముగించాలనుకుంటున్నాడో, అదే ప్రణాళిక దేవుడు ఇప్పుడు కూడా కలిగి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్తకు ఒకసారి మన బైబిల్ తెరుచుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనం. చాలా మందికి తెలిసినటువంటి వచనము, ఒకసారి గమనిద్దాం. చూడండి. నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరును గాక. హల్లెలూయా. ఆమేన్. నీ రాజ్యము వచ్చుగాక. నీ రాజ్యము, ఎవరి రాజ్యము? దేవుని రాజ్యము. నీ రాజ్యము వచ్చునుగాక. అంటే రావడము అంటే ఎక్కడికి? ఇప్పుడు నేను ఉన్న పరిస్థితిలోకి నీ రాజ్యము వచ్చునుగాక అంటున్నాడు. సెకండ్ లైన్, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు. ఆగండి, ఇప్పుడు ఎవరి చిత్తము గురించి మాట్లాడుతున్నాము? దేవుని చిత్తం. గట్టిగా చెప్పండి ఒకసారి. దేవుని చిత్తము. అందరూ దేవుని చిత్తము అనండి. దేవుని చిత్తము. సో ఇప్పుడు దేవుని చిత్తము గురించి మాట్లాడుతున్నాము. దేవుని చిత్తం ఇప్పుడే మనము పరీక్షించాం కదా. ఆది కాండములో ఎలాగుండింది, అలాగే రెవల్యూషన్ లో కూడా ఎలాగుండిందో మనం పరీక్షించాము దేవుని యొక్క చిత్తము. సో ఆ చిత్తము గురించి మాట్లాడుతున్నాడు, ఆ తండ్రి గురించి మాట్లాడుతున్నాడు, ఆ దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. ఆ చిత్తము ఇప్పుడు ఏమంటున్నాడు? పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును. పరలోకములో నెరవేర్చున్నట్లు అంటే ఏంటి? ఇప్పుడు ప్రస్తుత కాలములో మనం ఈ లోకములో ఉన్న పరలోకములో ఆయన చిత్తము నెరవేర్చబడుతుందంట. హల్లెలూయా. హల్లెలూయా. అంటే పరలోకములో ఎటువంటి బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లం లేదు, ఎవ్వరు బీపీతో బాధపడట్లేదు, ఎవ్వరు షుగర్తో బాధపడట్లేదు, ఎవ్వరు మోకాళ్ళ నొప్పులతో బాధపడట్లేదు, ఎవ్వరు కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ తో బాధపడట్లేదు. హల్లెలూయా. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. సో ఇక్కడ ఏమంటున్నాడు?
నీ చిత్తము చదవండి. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరును గాక. భూమి అందును, అందరూ భూమి అందును అనండి భూమి అందును, గట్టిగా. గద్వాల్ అందును అనండి. గత్వాల్ యందును, నా ఇంట్లో అనండి. నా ఇంట్లో, నా జీవితములో నా జీవితము నెరవేర్చబడును గాక. నెరవేర్చబడును గాక. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, ఈ ప్రార్థన ఎవరు నేర్పిస్తున్నారు? యేసుక్రీస్తు నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. ఆమేన్. సో గమనించండి, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి పరలోకము నుంచి వచ్చాడు, మనల్ని రక్షించడానికి వచ్చాడు, మనల్ని ఆశీర్వదించడానికి వచ్చాడు, మనల్ని దీవించడానికి వచ్చిన ఆ యేసుక్రీస్తు ప్రార్థన గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు? నీ చిత్తము, నీ రాజ్యము, నీ చిత్తము. నీ రాజ్యములో ఇప్పుడు ఎలాగైతే జరుగుతుందో, పరలోకములో నీ చిత్తము ఎలాగైతే నెరవేర్చబడుతుందో, ఆ చిత్తము ఈ భూమిలో నెరవేర్చబడునుగాక అంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్. సో అంటే ఏంటి? ఈ భూమిలో పాపం ఉన్నప్పటికీని, ఈ భూమిలో శాపం ఉన్నప్పటికీని, ఈ భూమిలో సాతాను యొక్క క్రియలు జరుగుతున్నప్పటికీని, దాని మధ్యలో అది జరుగుతున్నా కూడా ఆయన ప్రార్థన దేనికి చేయమంటున్నాడు? పరలోకములో ఏదైతే జరుగుతుందో అది మన జీవితంలో నెరవేర్చబడాలని. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో అంటే ఏంటి? దేవుడు, మనము ఈ ప్రస్తుత కాలములో ఈ లోకములో ఉన్నా కూడా దేవుని యొక్క ఆలోచన మార్చుకోలేదు. దేవుడు ఆయన మనల గురించి ఆలోచించినప్పుడు ప్రతిసారి స్వస్థత కలిగి ఉండాలి అనేదే కోరుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకములో ఉన్న, అందుకని గమనించండి, ఎప్పుడైనా మన ఈ లోకంలో అనేక దేశాలు ఉంటాయి. ఆ దేశానికి ఎవరన్నా పనిచేస్తున్నారు అనుకోండి, ఒక గవర్నమెంట్కి, వాళ్ళు ఒక ప్రభుత్వం నుంచి ఇంకొక దేశానికి ఎవరినైనా పంపించారనుకోండి, దానిని అంబాసిడర్ అంటారు. ఇండియా నుంచి అమెరికాకు ఒక అంబాసిడర్ వెళ్ళొచ్చు, అమెరికా నుంచి ఒక ఇండియాకు ఒక అంబాసిడర్ రావచ్చు. అంబాసిడర్ని పంపించినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు వేరే దేశములో ఉన్నప్పటికీ, ఏ దేశము నుంచి అయితే వాళ్ళు వచ్చారో ఆ ప్రభుత్వం ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు ఏ దేశము నుంచి వచ్చారో ఆ దేశంలో వాళ్ళకి కలిగినవన్నీ కూడా ఆ కొత్త దేశంలో వాళ్ళకి ఉండేటట్టు చూసుకుంటారు. అర్థమవుతుందా నేను చెప్పింది? ఎస్ పాస్టర్. అంటే అక్కడ ఉన్న దేశంలో వాళ్ళకి వేరే అలవాట్లు ఉండొచ్చు, వేరే విధానంలో జీవిస్తుండొచ్చు, వేరే వాళ్ళకి ఏ ఆహారం అయితే దొరకదో ఈ ప్రభుత్వం వాళ్ళ కొరకు ప్రత్యేకంగా పంపిస్తుంది. ఎందుకు? ఆ ప్రభుత్వము నుంచి, లేకపోతే ఆ దేశము నుంచి వాళ్ళు వచ్చారు కాబట్టి. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? మీరు ఈ లోకములో ఉన్నా కూడా, శాపము ఈ లోకములో ఉన్నప్పటికీ కూడా మీరు శాపములో జీవించక్కర్లేదు, మీరు సాతానికి ఒక బానిసగా జీవించక్కర్లేదు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుంది? ఒకసారి గట్టిగా హల్లెలూయా అనండి. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు యొక్క జీవితంలో కూడా మనము ఎలాగ జరిగిందో లూకా సువార్త 5వ అధ్యాయానికి మన బైబిల్ తెరుచుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదవండి. 12వ వచనము. ఆయన యా. ఒక పట్టణంలో నున్నప్పుడు ఇదిగో కుష్టు రోగంతో నిండిన ఒక మనుష్యుడుండెను. వాడు యేసుని చూచి సాగిలపడి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకొనను. గమనించండి, ఆ ప్రశ్న ఎటువంటి ప్రశ్న చూడండి. చాలా మంది ఇటువంటి స్థానంలో ఉంటారు, లేకపోతే ఇటువంటి పరిస్థితిలో ఉంటారు. చాలా మంది క్రైస్తవులు కూడా ఇటువంటి పరిస్థితిలో ఉంటారు. గమనించండి, ఈ కుష్ఠ రోగముతో బాధపడుతున్న వ్యక్తి యేసుక్రీస్తుని గుర్తించాడు. ఎవరో చెప్పారన్నమాట, యేసుక్రీస్తు స్వస్థపరిచే దేవుడు అని. ఎవరో చెప్పారు, నువ్వు ఆయన దగ్గరికి విశ్వసించి వెళ్ళగలిగితే మాత్రము ఆయన గొప్ప కార్యములు నీ జీవితంలో చేయగలుగుతాడు అనేటటువంటి వాక్యం ఆయన విన్నాడు. సో యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఎటువంటి ప్రశ్న మళ్ళీ ఒకసారి గమనిద్దాం చూడండి. వాడు యేసుని చూచి సాగిలపడి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా. నీకిష్టమైతే ఏమంటున్నాడు? నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకొనెను. సో చూడండి, నువ్వు చెయ్యగలుగుతావని నాకు తెలుసు, కానీ నన్ను శుద్ధి పరుస్తావో లేదో నాకు తెలియదు, నా పట్ల నీకున్నటువంటి ప్రణాళిక గురించి నాకు తెలియదు అంటున్నాడు. అందుకని ఆ ప్రశ్న అడుగుతున్నాడు అనమాట. దేవుడు చెయ్యగలడు అని చాలా మంది నమ్మగలుగుతారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దేవుడు నిన్ను స్వస్థపరచగలడు అని ఎంతమంది నమ్ముతారంటే అందరూ నమ్ముతారు. నమ్మాలి, దాంట్లో తప్పులేదు. కానీ ఏంటంటే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు
అనే ప్రశ్నకి జవాబు ఏంటి అనేది ముఖ్యం. దేవుడు అంటేనే ఆయన బై డెఫినిషన్ ఆయన స్వస్థపరచగలగాలి, ఆమేన్. అద్భుత కార్యములు చేయగలగాలి. ఎందుకంటే స్వస్థపరచలేని వాడు దేవుడు కాదు, అద్భుత కార్యములు చేయలేకపోతే ఆయన దేవుడు కాదు. సో ఇక్కడ స్వస్థపరిచేటటువంటి దేవుడు, స్వస్థపరిచేటటువంటి అధికారము, శక్తి ఆయన దగ్గర ఉన్నది అనేది గుర్తిస్తున్నాడు. కానీ ఏమంటున్నాడు ప్రశ్న? నీకిష్టమైతే, నీకిష్టమైతే, ఇంకొక విధంగా చెప్పాలంటే నీ చిత్తమైతే, నీ చిత్తమైతే అంటున్నాడు. చాలా మంది ఇప్పటికీ కూడా ప్రార్థనలు చేసేటప్పుడు నీ చిత్తమైతే దేవా అని ప్రార్థన చేస్తాం, దేవా నీ చిత్తమైతే నిన్ను స్వస్థపరచయ్యా అని ప్రార్థన చేస్తాం. కానీ గమనించండి, ఎవరి కోసమైనా మీరు దేవా నీ చిత్తమైతే ఈయనని రక్షించయ్యా అని ఎవరన్నా ప్రార్థన చేశారా? చూసారా, ఒక్కరు కూడా చెయ్యి ఎత్తలేదు. ఎందుకు? అలా మనం ప్రార్థన చేయం కాబట్టి. ఎవరన్నా రక్షింపబడాలి అంటే మన బంధువులు అవ్వచ్చు, మన స్నేహితులు అవ్వచ్చు, మనకు తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, ఎవరన్నా రక్షింపబడాలంటే మనం ఎలా ప్రార్థన చేస్తాం? దేవా ఈ వ్యక్తి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, ఆయన మనసు మారాలయ్యా, ఆయన కళ్ళు విప్పబడాలని నేను ప్రార్థన చేస్తున్నాను, ఆయన మనసు విప్పబడాలని, ఆయన చెవులు విప్పబడాలని ప్రార్థన చేస్తున్నాను అంట. ఎందుకు? మనకు ఖచ్చితంగా ఒకటి తెలుసు, దేవుడు ఖచ్చితంగా ఈ వ్యక్తిని రక్షించాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కానీ స్వస్థత గురించి వచ్చేసేటప్పటికి ఇంకా చాలా మంది ఏలాగా ప్రార్థన చేస్తాం? దేవా నీ చిత్తమైతే ఈయనని స్వస్థపరచు అంటాము. గమనించండి, వినుట వలన విశ్వాసం వస్తుంది అని ఉంటుంది, వినుట వలన. సో నువ్వు ఏం వింటున్నావో దాని ప్రకారము విశ్వాసం వస్తుంది మన జీవితంలో. నువ్వు సరి అయిన వాక్యము నువ్వు వినట్లేదు అనుకోండి, నీ జీవితంలోకి రావాల్సినటువంటి విశ్వాసము రాదు. అందుకనే చాలా మంది క్రైస్తవులు ఇప్పటికీ కూడా వాళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు, బైబిల్స్ ఉంటాయి వాళ్ళకి, ఇంట్లో ప్రార్థనలు చేస్తారు, పాటలు పాడతారు, సంఘానికి వెళ్తారు, ఉపవాస ప్రార్థనలు చేస్తారు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఇంకా అనారోగ్యంలో బాధపడుతుంటారు. ఎందుకంటే గమనించండి, మనము దేవుడి నుంచి ఏదైనా పొందుకోవాలంటే అది విశ్వాసముతో పొందుకోగలుగుతాం. అందరూ విశ్వాసము అనండి, విశ్వాసము, గట్టిగా అందరూ విశ్వాసము, విశ్వాసము, అందరు మరి ఒకసారి గట్టిగా విశ్వాసము. విశ్వాసము. చూడండి, మనము రక్షణ ఏ విధంగా పొందుకుంటామో అదే విధంగా మనము స్వస్థత కూడా పొందుకుంటాము దేవుడి నుంచి. ఆ రక్షణ ఏ విధంగా పొందుకున్నాము? ఆయన కృపచేత మన విశ్వాసము ద్వారా మనము ఆ రక్షణ పొందుకున్నాము. ఆయన కృపచేత ఆయన చేసిన కార్యము తెలుసుకున్నాము. ఆ కృపలో మనము ఎప్పుడైతే విశ్వసిస్తామో మనము రక్షణ పొందుకున్నాము. అదే విధముగా ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు మన స్వస్థత గురించి ఆయన ఏం చేశాడు అనేది తెలుసుకోవాలి. చూడండి, యేసుక్రీస్తు యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే వాక్యంలో ఏమని ఉంటుందంటే, హీ కేమ్ టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ది ఎనిమీ. ఆయన శత్రు క్రియలను నాశనం చేయుటకు ఆయన వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, ఆమేన్. శత్రువు చేసే క్రియలని నాశనము చేయడానికి ఆయన వచ్చాడంట. సో గమనించండి, శత్రువు చేసేటటువంటి క్రియలు ఏంటి? శాపము ఎవరి ద్వారా వచ్చింది? దేవుని ద్వారానా లేకపోతే శత్రువు ద్వారానా? శత్రువు ద్వారా వచ్చింది. అలాగే ఆ శాపము ద్వారా, పాపము ద్వారా ఈ అనారోగ్యాలన్నీ కూడా వచ్చినాయి. నొప్పి అనేది, బాధ అనేది, రోగము అనేది కూడా, ఇవన్నీ కూడా పాపము ఇంకా శాపము ద్వారా వచ్చినటువంటి విషయాలు. అందుకనే పాత నిబంధనలో కూడా మనం చదివినట్లయితే ఎక్కడ కూడా దేవుడు ఆశీర్వాదము గురించి మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఈ రోగముతో ఆశీర్వదిస్తున్నాను అనడు, ఈ అనారోగ్యముతో మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను అనలేదు, ఈ నొప్పితో మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను అని ఎప్పుడూ అనలేదు. కానీ ఒక్కొక్కసారి మనము కొంతమంది వాళ్ళ ప్రసంగాలు విన్నట్లయితే కొంతమంది ఏ విధంగా అంటారంటే, ఆ జ్వరము రావడం నాకు ఆశీర్వాదం అయ్యింది, ఎందుకంటే ఆ జ్వరము ద్వారా నేను ఎక్కువ ప్రార్థన చేయడం మొదలుపెట్టాను, ఆ జ్వరము ద్వారా నేను ఇది నేర్చుకున్నాను, ఆ క్యాన్సర్ రావడమే నాకు ఒక గొప్ప బహుమానంగా దేవుడు ఇచ్చాడు, ఎందుకంటే ఎప్పుడైతే ఆ క్యాన్సర్ వచ్చిందో అప్పుడు నేను బైబిల్ ఎక్కువ చదవడం మొదలుపెట్టాను, ఎప్పుడైతే నాకు షుగర్ ప్రాబ్లం వచ్చిందో ఉపవాసం ఎక్కువ ఉండడం మొదలుపెట్టాను, ఉపవాస ప్రార్థనలకు ఎక్కువ వెళ్ళడం మొదలుపెట్టాను అంటారు. గమనించండి, అటువంటి బోధలు విన్నప్పుడు, అటువంటి మాటలు విన్నప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది, నువ్వు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, ఇది మానవుడు మాట్లాడుతున్న మాటలా లేకపోతే వాక్యానుసారంగా ఉన్నటువంటి మాటలా లేదా అని ప్రశ్నించుకోవాలి. ఇది మానవుడు మాట్లాడుతున్నాడా లేకపోతే వాక్యములో ఆ విధముగా రాసుందా లేదా అనేది మనం తెలుసుకోవాలి. చూడండి, సాతాను హింసించడానికి వచ్చినప్పుడు వాక్యము నిమిత్తము వస్తాడు మన జీవితంలోకి.
దేని కొరకు? వాక్యము. వాక్యము నిమిత్తము. అందుకని మార్క్స్ వార్త 4వ అధ్యాయంలో ఉంటది, విత్తనము విత్తిన తర్వాత ఆ విత్తనము నీ హృదయం నుంచి దొంగిలించడానికి సాతాను వస్తాడు. నిన్ను హింసించేది దేని కొరకు? ఆ విత్తనాన్ని తీసివేయడానికి, నిన్ను హింసించడానికి వస్తున్నాడు. సార్, ఎప్పుడైతే నువ్వు అది అర్థం చేసుకోగలుగుతావో, ఎప్పుడైతే ఆ సత్యములో నువ్వు స్థాపించబడగలుగుతావో, అప్పుడు తెలుసుకుంటావు సాతాను చేసే క్రియలకి దేవుడు చేసే క్రియలకి కంప్లీట్ డిఫరెన్స్ ఉంది అనేది, వ్యత్యాసము ఉన్నది అనేది మనం తెలుసుకుంటాం. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ఏమని ఉంటుందంటే, దొంగతనము చేయడానికి, హత్య చేయడానికి, నాశనము చేయడానికి మాత్రమే వస్తాడంట. కానీ యేసుక్రీస్తు ఏమన్నాడు? నేను జీవమునివ్వడానికి, సమృద్ధి అయిన జీవమునివ్వడానికి వచ్చాను అన్నాడు. హల్లెలూయా. ఆమేన్. అందరు సమృద్ధి అయిన జీవము అనండి. సమృద్ధి అయిన జీవము. సో చూడండి, యేసుక్రీస్తు మాట్లాడినప్పుడు అప్పుడప్పుడు నేను జీవమునిస్తాను, అప్పుడప్పుడు నేను మరణాన్ని ఇస్తాను అనలేదు. అప్పుడప్పుడు నేను జీవమునిస్తాను, అప్పుడప్పుడు నేను దొంగిలిస్తాను అనలేదు. అప్పుడప్పుడు నేను హత్య చేస్తాను అనలేదు. అప్పుడప్పుడు నేను నాశనము చేస్తాను అనలేదు. ఆయన ఏమన్నాడు? నేను జీవమునివ్వడానికి వచ్చాను. అది ఎటువంటి జీవము? సమృద్ధి అయిన జీవము. గట్టిగా చెప్పండి. సమృద్ధి అయిన జీవము. సమృద్ధి అయిన జీవము ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. అంతే. నేను తీసుకోవడానికి వచ్చాను అనలేదు. నేను హింసించడానికి వచ్చాను అనలేదు. నేను ఏదన్నా రోగము వేసి దాని ద్వారా నీకు నేర్పించడానికి వచ్చాను అనలేదు. చూడండి, కొంతమంది వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఏదైనా షుగర్ ప్రాబ్లం వచ్చింది, మోకాలు నొప్పి వచ్చింది, హార్ట్ ప్రాబ్లం వచ్చింది, క్యాన్సర్ వచ్చినప్పుడు వాళ్ళు దేవుని దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళుండొచ్చు, వాళ్ళు ప్రార్థన చేసుండొచ్చు, వాళ్ళు ఉపవాస ప్రార్థనలు చేసుండొచ్చు, బైబిల్ చదువు ఉండొచ్చు, వాక్యము వినడం ఎక్కువ అయి ఉండొచ్చు. అదంతా కూడా మంచిదే. కానీ గుర్తుపెట్టుకో, అది నీ జీవితంలో నువ్వు అలాగ నేర్చుకున్నావు, కానీ దేవుడు అది పంపించాడని ఎప్పుడూ అనొద్దు. చూడండి, నాకు 3 పిల్లలు ఉన్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి కార్ డ్రైవింగ్ నేర్పించాల్సి వస్తుంది. ఇక్కడ ఎంతమంది తల్లిదండ్రులు ఉన్నారు? ఓకే, తల్లిదండ్రులు, మీరు మీ పిల్లలకి ఒకరోజు సైకిల్ నడిపించేటప్పుడు, ఒకరోజు బైక్ నడిపించేటప్పుడు, కారు నడిపించేటప్పుడు నేర్పించడానికి వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఫస్ట్ దారా సైకిల్ మీద ఎక్కని గోడ దగ్గరికి తీసుకెళ్ళి ఇలాగని ఫీల్ ఢామ్ అని గోడలోకి విసురుతాం వాటిని. ఎవరన్నా చేస్తారా? లేదు. పడిపోయిన తర్వాత, అరే చూడరా, నువ్వు గోడలోకి అలాగే వెళ్ళకూడదు అని నేర్పించడానికి చేశాను అని ఎవరైనా చెప్తారా? చెప్పారు. చెప్పము. కానీ ఎందుకన్నా నీ కొడుకో నీ కూతురో సైకిల్ నేర్చుకునేటప్పుడు నిజంగానే గోడలోకి వెళ్ళి గుద్దుకున్నారనుకోండి, అప్పుడు ఏమంటాం? నాన్న లెగు, ఏదైనా ఎక్కడైనా రక్తం వస్తుంటే, ఏదైనా నొప్పి వస్తుంటే వాళ్ళకి కడుగుతాము, బ్యాండేజ్ వేస్తాము. ఇప్పుడు అంటాం, చూసు నేర్చుకో, సరిగ్గా వెళ్ళేటప్పుడు గోడ దగ్గరికి వెళ్తున్నప్పుడు బ్రేక్ వేయడం నేర్చుకోవాలి అని నేర్పిస్తాము. అందరికి అర్థమవుతుందా? కానీ కావాల్సుకొని ఎవడన్నా గోడలోకి విసురుతామా మనం? లేదు. పడిపోయినప్పుడు చెప్తాము ఇలా చెయ్యొద్దు అని, కానీ కావాల్సుకొని ఎవరు కూడా మనము యాక్సిడెంట్లోకి వాళ్ళని పంపించాం. అర్థమవుతుందా? సో అలాగే ఒకరి జీవితంలో ఒకరికి అనారోగ్యంతో బాధపడుతున్నారంటే, సరే అనారోగ్యం వచ్చింది, దాని నుంచి నేర్చుకోవచ్చు, నేను నేర్చుకోవద్దు అనట్లేదు. కానీ దేవుడు పంపించాడు అని మాత్రం అనొద్దు. దేవుడు చేసిన కార్యము అని అనొద్దు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే నీ నోరు విప్పి ఆ విధంగా మాట్లాడుతున్నావో, నీ తండ్రి చేసేటటువంటి కార్యాలకి సాతాను చేసేటటువంటి కార్యాలకి ఎటువంటి తేడా లేదన్నట్టు. ఆయన ఏమన్నాడు? దొంగతనము చేయడానికి వస్తాడు, నాశనము చేయడానికి వస్తాడు, హత్య చేయడానికి వస్తాడు. ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చింది నీ నుంచి నా నుంచి దొంగలించడానికి కాదు, మనల్ని చంపడానికి కాదు, మనల్ని హింసించడానికి కాదు, ఉన్న శాపములోనే ఇంకా ఎక్కువ శాపం వేయడానికి రాలేదు, మనల్ని ఆశీర్వదించడానికి వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనకి విమోచన ఇవ్వడానికి వచ్చాడు. హల్లెలూయా. ఆమేన్. ఆయన చేసిన కార్యములో మనము ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా నిరీక్షణ కలిగి జీవించడానికి వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తుకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాము. ఆమేన్. అందుకనే గమనించండి, యేసుక్రీస్తు జీవితము ఒకసారి సీన్ మీదకి వచ్చేటప్పటికి ఎవరైనా కూడా ఆయన దగ్గరికి విశ్వసించి వచ్చిన వాళ్ళకి అందరినీ కూడా స్వస్థపరిచాడు. ఆమేన్. అందరినీ స్వస్థపరిచాడు. చూడండి, అందుకనే అంటున్నాను, మనము ఏమి వింటామో చాలా ముఖ్యము. ఎందుకంటే వాక్యము తీసి చదివినట్లయితే మనము ఒక్కసారి కూడా
ఒక్కసారి కూడా యేసుక్రీస్తు యొక్క నోటి నుంచి అమ్మా నువ్వు స్వస్థపరచబడాలని ఎంతో ఆశిస్తున్నావు కానీ నా తండ్రి యొక్క ప్రణాళిక అది కాదమ్మా నీ జీవితానికి అన్నాడు ఎప్పుడన్నా? లేదు. అనలేదు. ఒక్కసారి కూడా అనలేదు. బాబు నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చావు కరెక్టే, నాకు స్వస్థపరచడానికి నాకు శక్తి ఉంది అది కరెక్టే, కానీ నీ సమయం ఇంకా రాలేదు. నువ్వు ఇంకొక 4 నెలలు కష్టపడాలి, నువ్వు ఇంకొక 4 నెలలు ఉపవాసంలో ఉండాలి, ఇంకొక 4 నెలలు నువ్వు నీకు ఉన్నదంతా కూడా వేరే వాళ్ళకి ఇచ్చేయాలి. 4 నెలలు ఈ క్రమములో నువ్వు జీవించినట్లయితే, కష్టపడి జీవించినట్లయితే అప్పుడు నా తండ్రి కరెక్ట్ సమయానికి నిన్ను స్వస్థపరుస్తాడు అన్నాడా? లేదు. మాట్లాడండి ఒకసారి. లేదు. ఒక్కసారి కూడా అనలేదు. ఒక్కసారి కూడా అనలేదు. ఎవ్వరు వచ్చినా, ఎవరైతే ఆయన గురించి సరిగ్గా తెలుసుకున్నారో, స్వస్థపరిచేటటువంటి దేవుడు అని ఎవరైతే తెలుసుకున్నారో, కృప కలిగిన దేవుడు, ప్రేమించేటటువంటి దేవుడు అనే సత్యము ఎవరైతే తెలుసుకొని ఆయన దగ్గరకు వచ్చారో, విశ్వాసము ఒక్కదాని కొరకు చూసేవాడు. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసముతో వచ్చిన వాళ్ళందరూ కూడా స్వస్థత పొందుకొని వెళ్ళారు. హల్లెలూయా. ఆమేన్. నేను ఈ రోజు ఈ మాటలు చెప్తుంటే మీ జీవితంలోకి విశ్వాసం వస్తుందని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. ఆమేన్. ఈ రోజు మీ ఇంటికి వెళ్ళే లోపల స్వస్థత పొందుకొని మీరు ఇంటికి వెళ్తారు. హల్లెలూయా. ఆమేన్. ఏ యేసుక్రీస్తు అయితే 2000 సంవత్సరాలు క్రితము నడుస్తున్నప్పుడు, ఇజ్రాయెల్ దేశంలో నడుస్తున్నప్పుడు ఏ విధంగా అయితే స్వస్థపరిచాడో, ఆ యేసుక్రీస్తే ఇక్కడ ఈ రోజు గద్వాల్లో మిమ్మల్ని స్వస్థపరచడానికి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ఎటువంటి అనారోగ్యమైన, ఎటువంటి సమస్య అయినా మీ జీవితంలో, మీ కుటుంబంలో ఎన్ని తరతరాల నుంచి ఆ సమస్య ఉన్నా, ఈ రాత్రి మీరు రక్షించబడతారు, స్వస్థపరచబడతారు, దీవించబడతారు యేసుక్రీస్తు నామములో. హల్లెలూయా. ఆమేన్. ఆ రక్షకుడే ఆ స్వస్థపరిచే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది యేసుక్రీస్తు నా రక్షకుడు అంటారు? yes. గమనించండి, మీకు రక్షకుడు అని మీరు తెలుసుకోగలిగితే గుర్తుపెట్టుకోండి, ఆ రక్షించే దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచే దేవుడు. ఆమేన్. ఆమేన్. నిన్ను రక్షణ గురించి ఎలాగైతే నీకు నో చెప్పలేడో, స్వస్థత గురించి కూడా ఆయన ఎప్పుడు కూడా నీకు నో చెప్పలేడు. హల్లెలూయా. 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 గమనించండి, దేవునికి ఎటువంటి ప్రణాళిక మన గురించి. రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ అయితే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన పోనీ పర్మిషన్ కూడా అడగలేదు, అపాయింట్మెంట్ కూడా అడగలేదు, అయ్యా నన్ను స్వస్థపరచు అని కూడా అడగలేదు, అసలు ఒక మాట కూడా మాట్లాడలేదు. ఏం చేసింది? ఇలాగ 1000 మందిలో వచ్చింది, ఆమె విన్నది. విన్న తర్వాత ఆమె నోటి నుంచి పలకడం మొదలుపెట్టింది, నేను ఆయన దగ్గరికి వెళ్ళగలిగితే మాత్రము, ఆయన ఏంటి, ఇఫ్ ఐ మే టచ్ ద హెమ్ ఆఫ్ హిస్ గార్మెంట్, నేను ఆయన వస్త్రపు చెంగును ముట్టగలిగిన ఆయన వస్త్రము చెంగుని ముట్టగలిగినప్పుడు నేను స్వస్థపరచబడతాను, నేను స్వస్థపరచబడతాను, నేను స్వస్థపరచబడతాను, నేను స్వస్థపరచబడతాను. ఇదే ఆమె నోటి నుంచి పలికిందట. ఆమె హృదయంతో నమ్మింది, నోటితో ఒప్పుకుంది. ఆ రోజు ఎప్పుడైతే అక్కడికి వచ్చిందో, యేసుక్రీస్తుని ఇంకా కంప్లీట్గా ఆమె యేసుక్రీస్తుని ముట్టుకోలేదు, యేసుక్రీస్తు ఆమెను చూడలేదు, ఏం జరగలేదు, పర్మిషన్ కూడా అడగలేదు, కానీ ముట్టుకుంది, స్వస్థత పొందుకుంది. ముట్టుకుంది, స్వస్థత పొందుకుంది. స్వస్థత పొందుకుంది. గమనించండి, అది దేవుని యొక్క ప్రణాళిక కాకపోతే, ఎవరు ముట్టుకున్నారు అని అడిగిన తర్వాత మళ్ళీ ఆమె తిరిగి వచ్చి ఆమె కథ అంతా చెప్పేటప్పటికి, అమ్మా నువ్వు పర్మిషన్ లేకుండా తీసుకున్నావు, ఇది నీది కాదు అని మళ్ళీ ఆయన తీసుకోవచ్చు, కానీ ఆయన తీసుకునేటటువంటి దేవుడు కాదు. దొంగిలించడానికి రాలేదండి యేసుక్రీస్తు, ఆమేన్. ఆశీర్వదించడానికి వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆశీర్వదించడానికి వచ్చాడు, మేలు చేయడానికి వచ్చాడు, ఆ దేవుని యొక్క కృప చూపించడానికి వచ్చాడు ఈ లోకానికి. హల్లెలూయా. ఆమేన్. వినుట వలన మనకి విశ్వాసం వస్తుంది. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యానికి వ్యతిరేకముగా విన్నావు అనుకోండి, కేవలము మతపరముగా విన్నావు అనుకోండి, కేవలము నువ్వు ఆచారాలు పాటిస్తూ నువ్వు జీవించావు అనుకోండి, నువ్వు పొందుకోలేవు. యేసుక్రీస్తు అక్కడ నడుస్తున్నప్పుడు కూడా, ఈ గొప్ప పరిచర్య చేస్తున్న సమయంలో కూడా అక్కడ ఫారిసీలు ఉన్నారు, సాడ్యూసీస్ ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా వాక్యం బాగా తెలుసు, పాత నిబంధన, అయినా కూడా ఎవ్వరూ స్వస్థపరచబడలేదు, ఎవ్వరూ స్వస్థత కొరకు కూడా రాలేదు. ఇంకా ఒక స్త్రీని స్వస్థపరిచినప్పుడు కొంతమంది కోప్పడ్డారు, ఆదివారము ఎందుకు స్వస్థపరుస్తున్నావు అని.
ఆదివారం ఎందుకు స్వస్థపరుస్తున్నావు? వై ఆర్ యూ హీలింగ్ ఆన్ అ హోలిడే ఆన్ ద సాబత్ డే అంటారు. కానీ యేసుక్రీస్తు ఏంటి? ఆయన ప్రణాళిక, ఆయన దేని కొరకు వచ్చాడు? సాతాను యొక్క క్రియల్ని లయపరచడానికి వచ్చాడు, దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. హల్లెలూయా. ఆమేన్. దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. సో గమనించండి, పాత నిబంధనలో మనం చూస్తున్నాము, సృష్టించినప్పుడు దేవుడు స్వస్థత అనేది దేవుని యొక్క ప్రణాళిక. ఫ్యూచర్లో మన భవిష్యత్తులో కూడా స్వస్థత దేవుని యొక్క ప్రణాళిక. ఈ లోకంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు స్వయంగా మాట్లాడినప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రార్థన గురించి నేర్పించేటప్పుడు కూడా ఏమంటున్నాడు? పరలోకంలో ఉన్నట్టు ఈ భూమిలో కూడా నెరవేర్చబడును గాక అని నేర్పించాడు. హల్లెలూయా. హల్లెలూయా. గాని గమనించండి, అది ఎప్పుడైతే ఆ మాటలు అన్నాడో అది ఇంకా సిలువుకి వెళ్ళక ముందర చెప్తున్నటువంటి మాటలు. ఇప్పుడు సిలువు మీదకి వెళ్ళిన తర్వాత నీ కొరకు నా కొరకు సిలువు మీద మరణించాడు. మరణించినప్పుడు ఇక్కడ చూడండి, గో విత్ మీ టు 1 Peter chapter 2 and verse 24 ఒకసారి చదువుదాం త్వరగా. పేతురు రాసినటువంటి మొదటి పేతురు ఆ. 2వ అధ్యాయము 24వ వచనం. చదవండి. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. హల్లెలూయా. ఆయన పొందిన గాయముల చేత. గమనించండి, ఎప్పుడు పొందాడు? ఎప్పుడైతే నీ కొరకు నా కొరకు సిలువ మీద మరణించాడో ఆ సమయంలో. హల్లెలూయా. ఆమేన్. సో గమనించండి, ముందరేమో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏమంటున్నాడు? ఈ విధంగా జరగాలని మనం ప్రార్థన చెయ్యాలి అంటున్నాడు. కానీ ఇప్పుడు పేతురు రాస్తున్నాడు. పేతురు ఎప్పుడు రాస్తున్నాడు? యేసుక్రీస్తు సిలువ మీద మరణించిన తర్వాత తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత పేతురు రాస్తున్నాడు. ఇప్పుడు పేతురు రాస్తూ ఇప్పుడు ఏమంటున్నాడు? మళ్ళీ చదవండి ఆ లాస్ట్. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. గమనించండి, ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత పొందాము. హల్లెలూయా. హల్లెలూయా. స్వస్థత పొందాము. ఆయన గాయాలు ద్వారా, ఆయన గాయాలు పొందాడా? మాట్లాడాడు. పొందాడు. ఎప్పుడైతే ఆయన గాయాలు పొందాడో అప్పుడే మనకేమొచ్చింది? స్వస్థత విడుదలయ్యింది. అప్పుడే మనము స్వస్థపరచబడ్డామంట. సో ఎప్పుడు స్వస్థపరచబడ్డాము? 2000 సంవత్సరాల క్రితమే మనము స్వస్థపరచబడ్డాము. చూడండి, రక్షణ గురించి మాట్లాడేటప్పుడు మనము నిజంగా ఎప్పుడు రక్షింపబడ్డాము? 2000 సంవత్సరాల క్రితమే మనము రక్షింపబడ్డాము. కానీ ఎప్పుడైతే మనము వాక్యము తెలుసుకొని మన హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకున్నామో, ఏ రక్షణ అయితే దేవుడు మనకి అనుగ్రహించాడో అది మనం ఈ రోజు పొందుకున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రోజు మనము పొందుకున్నాము. ఎప్పుడైతే నోటితో ఒప్పుకున్నామో, ఏ కార్యమైతే 2000 సంవత్సరాల క్రితం చేశాడో అది మనం ఇప్పుడు పొందుకున్నాము. అదే విధముగా గుర్తించాల్సింది ఏంటంటే, స్వస్థత గురించి వచ్చేటప్పటికి కూడా ఒక క్రైస్తవుడిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి దేవా నన్ను స్వస్థపరచయ్యా అని అడగడం కాదు. ఎలాగైతే సాతాను వచ్చి నిన్ను దేని గురించైనా హింసించింది అనుకోండి, మీరెళ్ళి దేవా నన్ను రక్షించయ్యా అని మనం ప్రార్థన చేయం. రక్షింపబడ్డాను అని మనం నమ్ముతున్నాం. అవునా కాదా? ఎంతమంది రక్షింపబడ్డారు అని నమ్ముతున్నారు? ఆమేన్. ఓకే. సో అంటే ఏంటి? ప్రతి రాత్రి మీరు దేవా నన్ను రక్షింపు, దేవా నన్ను రక్షింపు, దేవా నన్ను రక్షించు అని మనం ప్రార్థన చేసుకోం. ఎందుకు? మనం రక్షింపబడ్డాము. అది జరిగిపోయిన కార్యము. ఇప్పుడు అదే విధముగా దేవుడు మనల్ని స్వస్థపరిచాడు అనేది మనం గుర్తించాలి. ఆమేన్. స్వస్థపరుస్తాడు కాదు, స్వస్థపరిచాడు. అందరు గట్టిగానండి. ఆ దేవుడు ఏ దేవుడైతే నన్ను రక్షించాడో అదే దేవుడు ఆ శిలువ మీద చేసిన కార్యము ద్వారా నన్ను స్వస్థపరిచాడు. నేను స్వస్థపరచబడ్డాను. యేసుక్రీస్తు నామములో నేను స్వస్థపరచబడ్డాను. హల్లెలూయా. గమనించండి, యేసుక్రీస్తు శిలువ మీదకి వెళ్ళక ముందర కూడా ప్రతి ఒళ్ళు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి దేవా నన్ను స్వస్థపరచు అని అడిగేవారు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు శిలువ మీదకి వెళ్ళాడో, ఈ లోకాన్ని ఎలాగైతే ప్రేమించి అందరినీ రక్షించడానికి ఆయన రక్తాన్ని ఎలాగైతే ఇచ్చాడో, అందరినీ స్వస్థపరచడానికి కూడా ఆయన గాయాలు అప్పుడే పొందుకున్నాడు. ఆమేన్.
అర్థమవుతుందా అందరికి? ఆయన గాయాలు అప్పుడే పొందుకున్నాడు. ఎప్పుడైతే ఆయన గాయాలు పొందుకున్నాడో అప్పుడే మనకి ఆ ఆశీర్వాదము, అప్పుడే మనకి స్వస్థత విడుదలయ్యింది. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇది నువ్వు అర్థం చేసుకొని నీ మనసులు మార్చబడగలిగితే. కొన్ని నెలల క్రితము ఒకసారి మా సంఘంలో ఒక సిస్టర్ ఇలాగే వచ్చి ఒక స్త్రీ కూర్చొని వింటా ఉండింది వాక్యం. ఆ రోజు వాక్యము స్వస్థత గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమెకి లంగ్ లో అంటే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉండింది. ఆ ఇన్ఫెక్షన్ తో కూర్చొని ఉండింది. ఆమెకి ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా నొప్పిగా ఉండేది. చాలా సార్లు ఆమె ఎక్కువసేపు కూర్చోవడానికి కూడా కష్టంగా ఉండేది. కానీ ఆ రోజు దేవుని యొక్క ప్రేరేపణ బట్టి ఎలాగన్నా నేను సంఘానికి వెళ్ళాలి ఈ రోజు అని ఆ రోజు పొద్దున్నే లెగిసింది, తయారయ్యి వచ్చింది. 4 నెలల నుంచి కష్టపడుతుంది అనమాట. ఊపిరితిత్తుల్లో ఏదో ఇన్ఫెక్షన్ వచ్చి ఆమె అసలు ఊపిరి సరిగ్గా తీసుకోలేకపోతుంది. అటువంటి రోజు నేను ఈ స్వస్థత గురించి మాట్లాడుతున్నాను. స్వస్థత గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమె వింటూ ఉంది. వినటం వలన ఏమొస్తుంది? విశ్వాసం. వినటం వలన విశ్వాసం వస్తుంది. ఇప్పుడు ఆమె వింటూ ఉండింది. ప్రతి వచనము రాసుకుంటుంది, ప్రతి వచనము నోట్ చేసుకుంటుంది, అండర్లైన్ చేసుకుంటుంది. ఓకే, దేవుడు నాకు ఇది చేసి పెట్టాడు, దేవుని యొక్క కృప ఇలాగుంది, దేవుడు నాకు ఇది చేశాడు, దేవుడు నాకు అది చేశాడు. అంటే దేవుని యొక్క ప్రణాళిక, నేను స్వస్థతలో నడవాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక అని ఆమె ఆలోచించడం మొదలుపెట్టింది. నేను బోధిస్తున్న సమయంలో ఇప్పుడు ఎలాగైతే నేను మీ అందరితో కూడా రిపీట్ చేయించానో, నేను స్వస్థపరచబడ్డాను అని, అలాగా ఆ రోజు కూడా కొన్ని వాక్యాలు నేను వాళ్ళతో రిపీట్ చేయించడం మొదలు పెట్టాను. అటువంటి సమయంలో ఆమెకి ప్రేరేపణ వచ్చింది. ఒకసారి ఆమె నేను ప్రసంగిస్తున్న సమయంలోనే ఒకసారి బయటికి వెళ్ళి ఒకసారి బాత్రూంలోకి వెళ్ళాలనిపించింది. బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత అలాగే ప్రార్థన చేసుకుంటూ, దేవా నన్ను స్వస్థపరిచినందుకు కృతజ్ఞతలు అని చెప్పుకుంటూ బాత్రూంలోకి వెళ్ళింది. బాత్రూంలోకి వెళ్ళగానే గట్టిగా దగ్గడం మొదలుపెట్టింది. దగ్గినప్పుడు నోట్లోంచి ఏదో ఉమ్మినట్టు వచ్చిందనమాట. వచ్చిన తర్వాత నుంచి మళ్ళీ ఆమె ఊపిరితిత్తులో ఎప్పుడు మళ్ళీ నొప్పి లేదు, సరిగ్గా ఊపిరి తీసుకోగలిగింది. మళ్ళీ వచ్చి అదే చర్చిలో మళ్ళీ కూర్చొని సర్వీస్ అంతా కూడా మంచిగా ఎటువంటి నొప్పి లేకుండా విన్నది. ఎటువంటి నొప్పి లేకుండా మళ్ళీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మళ్ళీ ఆ సమస్య ఎప్పటికీ రాలేదు ఆమె జీవితంలోకి. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, ఆ రోజు నేను చేతులేసింది లేదు, ఆ రోజు నేను ఆమెకి ప్రార్థన కూడా చేయలేదు. కానీ ఆమె జీవితంలోకి ఏమొచ్చింది? సత్యము వచ్చింది. హల్లెలూయా. ఆమేన్. సత్యము ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తుందో ఎవరు నీకు చెయ్యక్కర్లేదు, ఎవరు నీ కొరకు ప్రార్థన చేయక్కర్లేదు. గమనించండి, చేతులేసి ప్రార్థన చేయడంలో ఎటువంటి తప్పు లేదు, ప్రార్థన చేయించుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ అవన్నీ కూడా కేవలము మతపరముగా చేసుకుంటే ఏం జరగదు. కానీ ఎప్పుడైతే విశ్వాసముతో చేస్తామో సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ఆమేన్. సమస్తము సాధ్యమే. అందుకనే ఆ రోజు రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ వచ్చి ముట్టుకున్నప్పుడు యేసుక్రీస్తు అడిగిన ప్రశ్న ఏంటి? హూ టచ్డ్ మీ అంటాడు. ఎవరు ముట్టుకున్నారు నన్ను? 100 మంది ముట్టుకున్నారు. ఆ రోజు 100 మంది ముట్టుకున్నారు ఆయన్ని. కానీ ఆయన అడిగే ప్రశ్న ఏంటి? విశ్వాసముతో ఎవరు ముట్టుకున్నారు నన్ను? ఆమేన్. విశ్వాసముతో తాకిన వ్యక్తి ఎవరు? ఎందుకంటే విశ్వాసముతో తాకినప్పుడు ఆయన నుంచి స్వస్థత పొందుకున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. స్వస్థత పొందుకున్నారు. ఆ విధంగా అనేకసారి మా సంఘములో కూడా అనేక మంది స్వస్థతలు పొందుకున్నారు. ప్రతిసారి నేను చేతులు వేయడంతో కాదు, ప్రతిసారి నేను ప్రార్థన చేయడంతో కాదు, ప్రతిసారి నా భార్య వెళ్ళి వాళ్ళకి ప్రార్థన చేయడం ద్వారా కాదు, అవి కూడా జరిగినాయి. కానీ అనేక సార్లు కేవలము వాళ్ళ వాక్యము వినటం వలన, ఆ వాక్యములో స్థాపించబడడం వలన వాళ్ళు రక్షింపబడ్డారు. వాళ్ళు వాళ్ళ జీవితంలో స్వస్థత పొందుకున్నారు. హల్లెలూయా. ఆమేన్. అందరికి ఒకసారి అందరూ దేవునికి చప్పట్లు కొడదాము. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. చూడండి, Psalms chapter 103 and verse 1 to 3. 103వ కీర్తన మొదటి 3 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. Hallelujah. ఆమేన్. So చూడండి, in verse 2 it says, bless the Lord, O my soul, and forget not all his benefits. Verse 3, who forgives all your iniquities, who heals all your diseases. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ రోగములన్నిటినీ స్వస్థపరచువాడు. హల్లెలూయా. ఆమేన్. గమనించండి, దేవుడి గురించి మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైతే క్షమాపణ గురించి మాట్లాడతాడో స్వస్థత గురించి కూడా మాట్లాడతాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకని యేసుక్రీస్తు ద్వారా మనకి వచ్చినది కేవలము మన పాపముల నుంచి క్షమాపణ మాత్రమే కాదు, యేసుక్రీస్తు ద్వారా మనకి స్వస్థత కలిగినది. హల్లెలూయా. 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 ఆమేన్. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? గుర్తు తెచ్చుకో అంటున్నాడు.
దేవుని గురించి గుర్తు తెచ్చుకో. ఇంగ్లీష్లో అంటాడు ఫర్గెట్ నాట్ ఆల్ హిస్ బెనిఫిట్స్. దేవుని ద్వారా నువ్వు పొందుకున్న బెనిఫిట్స్ మర్చిపోవద్దు అంటున్నాడు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. హల్లెలూయా. ఆమేన్. దేనిని కూడా మరవద్దు. రక్షణ గురించి మర్చిపోలేదు, చాలా సంతోషం. కానీ స్వస్థత గురించి మర్చిపోవద్దు. స్వస్థత నీ కొరకు లేదు అనుకోవద్దు. ఎవరో చెప్పిన మాటలు బట్టి నీ మనసు మార్చుకోవద్దు. సత్యములో స్థాపించబడు. ఆయన చేసిన కార్యములో ధ్యానించు. ఆయన చేసినటువంటి రక్తము, ఆయన ఇచ్చినటువంటి రక్తము, ఆయన శరీరము గురించి ధ్యానించు. ఆయన కృప గురించి ధ్యానించు. ఆయన ఆశీర్వాదము గురించి ధ్యానించు. ఆయన ప్రేమ ఎప్పుడైతే అది తెలుసుకుంటామో మన జీవితాలు మార్చబడతాయి. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సత్యములో మనము స్థాపించబడాలి. ఎప్పుడైతే ఈ సత్యములో స్థాపించబడతామో ప్రతి అనారోగ్యం నుంచి విడుదల మనం పొందుకోగలుగుతాం. Yes, amen. ప్రతి అనారోగ్యం నుంచి, ప్రతి నొప్పి నుంచి విడుదల పొందుకోగలుగుతాం. ఇందాక కొన్ని నిమిషాల క్రితము నా భార్య పాస్టర్ అర్పిత వీడియో మెసేజ్ చూశారు. ఆమె జీవితంలో ఎన్నిసార్లు సాతాను శోధించినా కూడా, ఎన్నిసార్లు అనారోగ్యంతో బాధపడినా, ఎన్నిసార్లు నొప్పితో బాధపడ్డా, ఎన్నిసార్లు డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్లాల్సి వచ్చినా, ఆమె ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, నా రెండో కూతురుతో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, నా ఫస్ట్ కూతురుతో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు లాస్ట్లో కాంప్లికేషన్ అయింది. రెండో కూతురుతో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మళ్ళీ ప్రాబ్లమ్స్ అన్నారు. మూడోసారి నా కొడుకు జన్మించక ముందర కూడా మళ్ళీ ప్రాబ్లమ్స్ అన్నారు. కానీ ప్రతిసారి దేవుడి మీద, ఆయన వాక్యము మీద ధ్యానించి 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 ఎక్కడ కూడా సాతానికి చోటు ఇవ్వకుండా విశ్వాసముతో ఏదైతే హృదయంతో నమ్మిందో అదే నోటితో పలికింది, అదే నోటితో పలికింది, అదే నోటితో పలికింది, అదే నోటితో పలికింది. డాక్టర్స్ ఏదైతే అమ్మ నీ వల్ల కాదు అని అన్నారో ఎగ్జాక్ట్గా అదే దేవుని యొక్క మహాకృప ద్వారా అదే జరిగింది ఆమె జీవితంలో. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నా ముగ్గురు పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు. నా మొదటి కూతురు పుట్టిన తర్వాత డాక్టర్స్ క్లియర్గా చెప్పారు, అమ్మ నువ్వు ఇంకొకసారి పిల్లల్ని కంటే మాత్రము న్యాచురల్ డెలివరీ నీకు అవ్వదు, తప్పకుండా నువ్వు సి సెక్షన్, తప్పకుండా ఆపరేషన్ చేసుకోవాల్సిందే అన్నారు. కానీ ఆ రోజు ఎప్పుడైతే డాక్టర్ అలాగ అన్నాడో ఇమ్మీడియట్గా ఆ రోజు ఇంటికి వెళ్ళగానే నాకు చెప్పింది, నెక్స్ట్ టైము న్యాచురల్గానే నేను డెలివరీ ఇస్తాను. ఆ రోజు నుంచి పట్టుబట్టింది. ఆ రోజు నుంచి వాక్యం వినడం మొదలుపెట్టింది. ఆ రోజు నుంచి వాక్యాన్ని ధ్యానించడం మొదలుపెట్టింది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ అదే అన్నారు, అమ్మా నువ్వు మాత్రం సి సెక్షన్, న్యాచురల్ డెలివరీ అవ్వదు, సి సెక్షన్ మాత్రమే అన్నారు. మళ్ళీ వాక్యం వింటూనే ఉండేది, వాక్యం వింటూనే ఉండేది. ప్రతి చెకప్కి వెళ్ళినప్పుడల్లా వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తున్నారు, కానీ ఈమె నమ్మింది ఈమె నమ్ముతానే కూర్చుంది. వాళ్ళు మాటల ద్వారా బట్టి కాదు కానీ వాక్యానుసారంగా. హల్లెలూయా. హల్లెలూయా. రెండో డెలివరీ వచ్చేటప్పటికి న్యాచురల్ డెలివరీ ఇచ్చింది. మూడోసారి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మళ్ళీ దేవుడు ఆశీర్వదించాడు గర్భఫలాన్ని. మూడోసారి కూడా న్యాచురల్ డెలివరీ ఇచ్చింది. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మా తమ్ముడి యొక్క జీవితంలో కూడా, మా తమ్ముడు ఇంకా వాళ్ళ భార్య జీవితంలో కూడా డాక్టర్స్ అన్నారు మీకు పిల్లలు పుట్టరు, మీకు పిల్లలు జరగరు, జరగనటువంటి కార్యము అని చెప్పారు. కానీ ఈరోజు మా తమ్ముడికి వాళ్ళ భార్యకి దేవుడు ఇద్దరు పిల్లలతో ఆశీర్వదించాడు. ఆమేన్. ఒక కొడుకు ఒక కూతురు. ఇక్కడ నేను కొంతమందిని చూస్తున్నాను మా చర్చ్ నుంచి. అక్కడ సిస్టర్ రినీతాని చూస్తున్నాను, వివేక్ రినీత. వాళ్ళ జీవితంలో డాక్టర్స్ చెప్పింది ఏంటి, మీకు పిల్లలు పుట్టరు, మీకు పిల్లలు పుట్టరు అన్నారు. కానీ వాళ్ళు వాక్యాన్ని నమ్మారు, విశ్వసించారు. ఈరోజు అక్కడ నుంచోరుంది అద్భుతమైన కూతురుతో దేవుడు దీవించాడు. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆమేన్. అక్కడ ఇంకా అనేక మంది వేరే వాళ్ళు కూడా కూర్చున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో స్వస్థత అనుభవించారు. ఎందుకు? అది ఏదో పాస్టర్ గొప్పతనం కాదు, ఎవరో చేతులేసినందుకు మాత్రమే కాదు, అది యేసుక్రీస్తు గొప్పతనం. ఆమేన్. అది యేసుక్రీస్తు చేసిన కార్యము. ఆయన యేసుక్రీస్తు మహాకృప వాళ్ళ జీవితంలో వాళ్ళు చూశారు. చూడడం మాత్రమే కాదు, రుచి కూడా చూశారు. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్లో ఉంటుంది, టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఇస్ గుడ్. రుచి చూచి ఎరుగుము యెహోవా ఉత్తముడని. కేవలము వినడం మాత్రమే కాదు, రుచి చూసి నువ్వు అనుభవించాలి. ఎవరో ఆ హోటల్కి వెళ్తే చాలా బాగుందంట అని వినడం మాత్రమే కాదు, ఆ విని నువ్వు కూడా వేరే వాళ్ళకి చెప్పొచ్చు అక్కడ చాలా మంచిగా వండుతారంట అని. అదొకటి. కానీ ఎప్పుడైతే నువ్వు వెళ్ళి అక్కడ తింటావో, ఇప్పుడు నువ్వు చెప్పినప్పుడు వేరేగా ఉంటుంది.
ఎందుకు? నువ్వు రుచి చూసావు కాబట్టి, నువ్వు ఆ వంటలు నువ్వు తిన్నావు కాబట్టి ఇప్పుడు అనేక మందికి చెప్పగలుగుతావు. హల్లెలూయా. ఆమేన్. ఒక 3 సంవత్సరాల క్రితం అలాగే మా అమ్మ నాన్నగారికి కూడా సాతాను ఎప్పుడైతే బాగా శోధించాడో, ఒకసారి ఆఫ్రికాకి వెళ్ళినప్పుడు వాళ్ళకిద్దరికి కూడా ఒక వెరీ సీరియస్ వైరస్ వాళ్ళకిద్దరికి కూడా అటాక్ అయ్యింది. ఎంత అటాక్ అయిందంటే ఇద్దరు కూడా మళ్ళీ బతకరు అని చెప్పారు డాక్టర్స్. ఇద్దరు కూడా అక్కడ హైదరాబాద్లో అపోలో హాస్పిటల్లో ఒకరు ఒక ఐసీసీ యూనిట్లో ఉన్నారు, ఇంకొక ఐసీసీ యూనిట్. ఇద్దరు కూడా హోప్స్ లేవని చెప్పారు. ఆ వైరస్ ఉన్న వాళ్ళలో అపోలో హాస్పిటల్ నుంచి బయట పడ్డారు అంటే వాళ్ళ శరీరంలో 3% మాత్రమే ఎఫెక్ట్ అయిన వాళ్ళు బయట పడ్డారు. మా అమ్మగారికి టెస్ట్లు ఎప్పుడైతే చేశారో డాక్టర్స్ చెప్పింది ఏంటంటే ఈమె బాడీలో 30% ఆల్రెడీ ఎఫెక్ట్ అయిపోయింది అన్నారు. ఆమె ఊపిరితిత్తులు, ఆమె కిడ్నీస్, ఆమె హార్ట్, ఆమె లివర్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవ్వడం మొదలుపెట్టింది. ఇంకా ఎటువంటి నిరీక్షణ లేదు అన్నారు. నిరీక్షణ లేదు అన్నారు. అటువంటి సమయంలో కూడా ఇది దేవుని మహిమ కొరకు చెప్తున్నారు. దేవుని కృప బట్టి సాతాను యొక్క స్వరము రాకముందరే దేవుని వాక్యము నా హృదయంలో నాటబడి ఉండింది. ఆమేన్. సాతాను యొక్క శోధన నా జీవితంలోకి రాకముందరే, ఆ ఆలోచనలు, చెడ్డ దురాత్మ ఆలోచనలు రాకముందరే దేవుని యొక్క ఆలోచనలు స్థాపించబడిపోయి ఉన్నాయి. సో డాక్టర్ ఏం చెప్పినా ఏదైనా చెప్పుకోవచ్చు, డాక్టర్ తప్పు కాదు. ఆయన చదువు బట్టి ఆయన చెప్పగలుగుతున్నాడు. నేను చెప్పేది చదువు మీద కాదు, నేను నుంచునేది చదువు మీద కాదు, నేను నుంచునేది ఆయన వాక్యము మీద, ఆమేన్. ఆయన సత్యము మీద, హల్లెలూయా. ఆయన సత్యము మీద, yes Lord. ఆయన సత్యము మీద. సో ఆ రోజు బాధపడుతున్నారా అంటే బాధపడుతున్నారు. వైరస్ వాళ్ళ శరీరంలో ఉందంటే 100% ఉంది. కానీ వైరస్ వచ్చినంత మాత్రాన వైరస్ దొంగలించలేదు వాళ్ళ జీవితాల్ని. yes. హల్లెలూయా. ఆమేన్. సాతాను వస్తాడు దొంగలించడానికి, కానీ దొంగిలించేటటువంటి స్థలాన్ని నేను ఇవ్వను. హల్లెలూయా. ఆమేన్. అందుకని సాతాను గురించి ఏమన్నాడు పేతురులో? రెసిస్ట్ ద డెవిల్. అపవాదిని ఎదురించుడి. అపవాదిని ఏం చేయాలంట? ఎదురించుడి. గట్టిగా చెప్పండి. ఎదురించుడి. అప్పుడు ఏం చేస్తాడు వాడు? వాడు మీ యొద్ద నుండి పారిపోవును. వాడు పారిపోతాడంట. సాతానుని ఎదిరించడం నేర్చుకోవాలి. ఈ రోజు నుంచి సాతానుని ఎదిరించడము మొదలు పెట్టండి. సాతాను ఏదన్నా చేయగానే పరిగెత్తి పారిపోవడం కాదు. పరిగెత్తుకొని దేవా మళ్ళీ సాతాను వచ్చేసాడు అని అరుచుకుంటూ వెళ్ళడం కాదు. దేవుడు నీతోనే ఉన్నాడు. దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఎదిరించు. ఇప్పుడు ఎదిరించు. దావీదు గొలయతుని చూడగానే దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడా? వెళ్ళలేదు. ఎందుకు? గర్వమా? గర్వం కాదు. గర్వం కాదు. దేవుడు దావీదుతో ఉన్నాడని దావీదుకి తెలుసు. ఆ నిరీక్షణతో జీవించాడు. నిబంధన ఉన్నది అనే సత్యము తెలిసి జీవించాడు. సో ఎప్పుడైతే ఆ గొలయతుని చూడగానే అందరూ పరిగెత్తుకొని దాక్కున్నారు. ఆయన సొంత అన్నలు దాక్కున్నారు. దేశానికి రాజు ఎదిరించకుండా దాక్కొని ఉన్నాడు. కానీ దావీదేమన్నాడు? నాకు దేవునితో ఉన్నటువంటి నిబంధన నాకు తెలుసు. ఎందుకు నిబంధన గురించి అంటున్నాను? ఎందుకంటే దావీదుని గురించి చూసినప్పుడు దేని గురించి మాట్లాడాడు? ఆయన పొడవు గురించి మాట్లాడలేదు, ఆయన బలము గురించి మాట్లాడలేదు. సున్నతి లేని ఫిలిస్తీన్ అంటాడు. ఏమి లేని? సున్నతి లేని అంటే ఏంటి? నిబంధన లేని ఫిలిస్తీను అంటున్నాడు. దావీదు చూసేది ఒక్కటే, నాకు నిబంధన ఉన్నది, వాడికి లేదు. వాడు ఎంత పొడుగున్నా ఎంత బలమున్నా నాకు అనవసరం. ఎందుకు? వాడికి నిబంధన లేదు, నాకు నిబంధన ఉన్నది. నాకు నిబంధన ఉన్నది. నాకు నిబంధన ఉన్నది. సో మా నాన్నగారు అమ్మగారు అక్కడ ప్రయాణం చేసినప్పుడు సాతాను సంతోషించడు. ఎందుకు? అక్కడ సువార్త ప్రకటించబడుతుంది, రక్షణ పొందుకుంటున్నారు, స్వస్థతలు పొందుకుంటున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. సో సాతాను ఏం చేస్తాడు? శోధించడానికి వస్తాడు. కానీ వాడు శోధించడానికి వచ్చినంత మాత్రాన మనం పరిగెత్తుకొని వెళ్ళక్కర్లేదు. హల్లెలూయా. ఆమేన్. మనం ఎదిరించగలుగుతాము. హల్లెలూయా. హల్లెలూయా.
ఆ రోజు ఎప్పుడైతే మా నాన్నగారు అమ్మగారు కూడా ఇద్దరు హాస్పిటల్లో ఉన్నారో, నెక్స్ట్ రోజు ఆదివారం మా సంఘం నుంచి వచ్చిన వాళ్ళందరినీ అడగొచ్చు. పాస్టర్ కరుణాకర్ గారు మా సంఘంలో నాకు ట్రాన్స్లేట్ చేస్తాడు. ఎవ్వరికీ కూడా నేను చెప్పలేదు మా అమ్మగారు మా నాన్నగారు హాస్పిటల్లో ఉన్నారని. ఒక్క వ్యక్తికి కూడా తెలియదు. ఆ రోజు వచ్చాను, 100 మంది కొరకు నేను నా భార్య ఇద్దరం ప్రార్థనలు చేశాము. ప్రసంగం చేయగానే పరిగెత్తుకొని హాస్పిటల్కి పరిగెత్తలేదు. వాళ్ళిద్దరు హాస్పిటల్లో ఉన్నారు. ప్రసంగం చేశాను, ప్రార్థనలు చేశాను. ఒక పాస్టర్గా ఆ రోజు చేయాల్సిన పనులన్నీ చేసిన తరువాత ఎవ్వరికీ కూడా చెప్పలేదు. నేను నా భార్య అప్పుడు మళ్ళీ కారులో ఎక్కాము, అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాము. ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే సాతాను చేసేదే నేను భయపడాలని, వాడు ఆశించేది నేను చెయ్యను. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడైనా యేసుక్రీస్తు భయపడినట్టు చూస్తారా? లేదు. ఎక్కడన్నా. శిష్యులు భయపడ్డారు. శిష్యులు భయపడ్డప్పుడు కూడా, తుఫానులో శిష్యులు భయపడ్డప్పుడు ఏమంటాడు యేసుక్రీస్తు లేచి? అయ్యో ఎందుకు భయపడిపోయారు, నేను మర్చిపోయానులే, క్షమించండి ఒక్కసారికి అన్నాడా? అనలేదు. ఎందుకు ఎంత విశ్వాసం కూడా లేదా అన్నాడు ఆఖరికి. మీరు ఇంకను నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. మీకు ఇంకా నమ్మకం లేదా? ఇన్ని కార్యాలు చూశారు కదా, ఇంకా నమ్మకం లేదా? కొంత గాలి చూసేటప్పటికి, కొద్దిగా తుఫాను వచ్చేసేటప్పటికి చనిపోతారని ఎలాగనుకోగలుగుతున్నారు? నేను మీతోనే ఉన్నాను కదా. మీరు చనిపోతున్నారంటే నేను చనిపోవాలి కదా. అదే పడవలో ఉన్నాను కదా. దేవుడు మీతో ఉన్నాడా లేదా? ఇప్పుడు ఉన్నాడా లేదా? గట్టిగా చెప్పండి, ఉన్నాడా లేదా? ఉన్నాడు. మరి దేవుడు మీతో ఉన్న తర్వాత సాతాను మిమ్మల్ని ఏం చేయగలుగుతుంది చెప్పండి? ఏం చేయగలుగుతుంది? మనము భయపడటం మొదలు పెట్టాము కాబట్టి ఆ భయములో జీవిస్తుంటాం. ఒక్కరోజు మనం ఆ భయం నుంచి బయటపడగలిగితే, ఒక్కరోజు నిజంగా దేవుడు నన్ను ఈ విధంగా ఆశీర్వదించాడు, దేవుని యొక్క కృప నా మీద ఉన్నది, దేవుడు నాకు అధికారాన్ని ఇచ్చాడు, సాతాన్ని జయించాడు, అన్ని నామముల కన్నా పైనామము యేసుక్రీస్తు యొక్క నామము ఆమేన్ అని ఎప్పుడైతే నువ్వు గుర్తించగలుగుతావు, ఆ నామము వాడుకునేటటువంటి అర్హత నాకు ఇచ్చాడు, ఆ భాగ్యాన్ని నాకు ఇచ్చాడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. థాంక్యూ జీసస్. ఏమీ లేని వాడిని నన్ను ఎన్నుకున్నాడు. ఆమేన్. ఆయన మహాకృపను ఎప్పుడైతే నువ్వు గుర్తించగలుగుతావో, సాతాను ఏం చేసినా అనవసరం, ఎటువంటి శోధన తెచ్చినా అనవసరం, ఏ విధంగా హింసించాలనుకున్నా అనవసరం. ఎందుకు? ఆఖరికి విజయము మాత్రము నీదే అని నువ్వు అది నిశ్చయించుకోవాలి, తీర్మానం తీసుకో. మధ్యలో ఎటువంటి తుఫాను వచ్చినా అక్కర్లేదు. యేసుక్రీస్తు ఆ రోజు ఏమన్నాడు? అద్దరికి వెళ్ళుదాం అన్నాడు. ఎంత తుఫాను వచ్చినా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆయన అద్దరికి వెళ్ళుదాం అంటే అక్కడికి వెళ్తాము. ఆమేన్. అక్కడికి తప్పకుండా వెళ్తాము. yes. ఎంత తుఫానన్నా రావచ్చు, గాలి రావచ్చు, గాలి రాదు అనట్లేదు. ఎంత గాలి వచ్చినా అద్దరికి మాత్రం మనం వెళ్తున్నాము. హల్లెలూయా. ఆమేన్. స్వస్థత మాత్రము మీదే. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్. అందరూ లేచి నుంచుందాం ఈ సమయంలో. స్వస్థత మాత్రము నీదే. స్వస్థత మాత్రము నీదే. మీరు ఎటువంటి అనారోగ్యముతో బాధపడుతున్నా, ఎటువంటి సమస్యతో బాధపడుతున్నా, ఈ రోజు మాత్రం మీరు ఇంటికి వెళ్ళక ముందర స్వస్థత పొందుకోవాలని కోరుకుంటున్నారు. స్వస్థత పొందుకోవాలని కోరుకుంటున్నారు. విశ్వాసముతో కొన్ని నిమిషాలు విశ్వాసముతో మనము ప్రార్థన చేసి, విశ్వాసముతో మీరు స్వీకరించి, విశ్వాసముతో దేవుని నుంచి పొందుకోవాల్సింది మీరు పొందుకోవాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా.